హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో బంగాళదుంపలతో రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏం స్నాక్ చేసావు అని అడుగుతారు. ఇవి చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. 2 బంగాళదుంపలు తీసుకోవాలండి. ఫస్ట్ దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకొని. తర్వాత డబల్ స్టీమింగ్ ప్రాసెస్లో మనం ఉడకబెట్టుకోవాలి బంగాళదుంపల్ని. మూత పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకుందాం. ఈలోపు 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వీడియోలో చూపించినంత చిన్నగా ఉండాలండి. చూడండి, బంగాళదుంప ముక్కలు ఉడికిపోయినాయి. చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత తీసుకొని మనం స్మాష్ చేసుకోవాలి. దాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉండాలండి. ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని 100 ml దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు 4 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, అలా దగ్గర పడిన తర్వాత మనం స్మాష్ చేసుకున్నాం కదండి, ఆ పొటాటో మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో బాగా రెండిటిని బాగా కలుపుకోవాలి. దానిలో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. దాన్ని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. బాగా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఏమైనా మీకు వాటర్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకుందాం అండి. కొంచెం బియ్యం పిండి స్ప్రెడ్ చేసుకొని స్లోగా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, స్లోగా చేసుకోవాలి. అలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏది ఉంటే అలా రౌండ్గా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. నేను చిన్న క్యాప్ యూజ్ చేశానండి రింగ్స్ కోసం, రింగ్స్లా రావడానికి. అదిగోండి, అలా చేసుకోండి. ఈ ప్రాసెస్ మీకు కష్టంగా అనిపిస్తే నేను వేరే ప్రాసెస్ చూపిస్తాను. ఏం లేదని చిన్న ముద్ద తీసుకొని జస్ట్ అలా రోల్ చేసి కొంచెం సమానంగా రోల్ చేసుకొని అది అలా అటాచ్ చేసేస్తే అంతేనండి. మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మిగతా పిండినంతటిని ఇలా రింగ్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ రింగ్స్ని అందులో ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. రింగ్స్ వేసిన వెంటనే వాటిని తిప్పేయకూడదండి, అవి విరిగిపోతాయి. కొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తిప్పుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి బయట స్నాక్ తిన్న ఫీల్ అయితే వస్తుందండి. మనం పక్కన ఒక మయోనైజో లేదంటే టొమాటో సాసో పెట్టామంటే అందులో డిప్ చేసుకుంటూ చాలా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. లేస్ కూడా ఎందుకు పనికిరాదండి ఈ స్నాక్ పక్కన, అంత టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి మీరే చెప్పండి ఎలా వచ్చినాయో.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అదిగోండి ఫ్రై అయిపోయినాయి కదా, ఆ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టుకొని దానిలోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో రింగ్స్ రెడీ. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.